అరెరే! ఏందది? ఏదో దాచిపెట్టేస్తున్నావు. ఏంటదసలు అని అనుకుంటున్నారా? ఏముందో చూడాలంటే ఫుల్ వీడియో చూసేయండి. ఆడియో జంప్. హలో! వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ76. ఈ వీడియో మొత్తం చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకండి. అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూసేటోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ అన్నీ చెక్అవుట్ చేసేయండి. ఇక్కడైతే ఇంత ఆరామ్సే కూర్చొని మంచిగా తినేస్తున్నాను నేను. ఏందని అనుకుంటున్నారా? ఏం లేదండి, మాదైతే ఈరోజు మా తీజ్ ఫెస్టివల్ అనమాట. సో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా అయితే తీజ్ ఫెస్టివల్ జరుపుకుంటారు. సో ఇది మా సైడ్ మేము ఎట్లా జరుపుకుంటాం, అసలు ఏంటిది కథ మొత్తం అనేది అయితే ఈ వీడియో మొత్తం ఉంటుంది, చూసేయండి. సో ఇక్కడైతే నేనైతే మార్నింగ్ అనమాట, మాకైతే మటన్ వచ్చేస్తుంది ఇంటికి. దేవుని దగ్గర పెట్టేసి పూజలు అవి ఇవి. అదే అండి, బతుకమ్మ ముందైతే మంచిగా యాటలు కోసి బతుకమ్మకు మొక్కేసి ఈ రోజేటి నుంచి నిన్ను తోలేస్తున్నాం తల్లి అనేసి మంచిగా యాటలు కోస్తామన్నమాట. సో అవైతే మాకు ఇంటికైతే వచ్చేసాయి అనమాట. మార్నింగ్ ఫస్ట్ మంచిగా వండుకొని కడుపు నిండా తినేసి నైట్కి అయితే ఫోటో దిగడం అవి అన్నీ ఉంటాయి అన్నమాట. ముందు ముందు చూసేయండి. ఇక్కడైతే బయట వర్షం పొట్టు కొడతా అంటే నాకైతే ఇంట్లో ఫ్యాన్ వేసుకొని కూర్చొని కూడా చెమటలు పడుతున్నాయి అన్నమాట. బికాస్ ప్రెగ్నెన్సీ టైంలో చాలా అంటే చాలా స్వెట్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడైతే నేను ఫస్ట్ టైం గ్రూమ్ వీడియో చేస్తున్నా. ఇట్ మీన్స్ గెట్ రెడీ విత్ మీ అన్నమాట. సో చేసేద్దామా? చూసేయండి ఫుల్ వీడియో. ఆడపిల్లలకి లాంగ్ హెయిర్ ఎంత ఇష్టమో దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే కష్టం అన్నమాట. సో నాకు లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టము. యాజ్ ఇట్ ఈస్ ఆడపిల్లలందరికీ ఇష్టమే అనుకోండి. కానీ ఈ జుట్టుని మేనేజ్ చేయడం ఒక పిల్లోడిని మేనేజ్ చేసినంత వాల్యూ అనమాట. నేను మా చిక్కి బాబుని ఎట్లా చూసుకోవాలో ఈ జుట్టుని కూడా అట్లనే చూసుకోవాలి. ఇక్కడైతే నేను హెడ్ బాత్ చేయలేదు, ఎందుకంటే దాన్ని బిఫోర్ డేనే చేశాను అనమాట. అండ్ మార్నింగే లేచి ఆయిల్ పెట్టేసుకున్నాను, బికాస్ నాకు చాలా హెడ్ఏక్ ఉండే ఆ రోజు. సో అందరికీ సేమ్ ఉండదు డేస్. సో నాకు ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పుడు ఏమవుతుందో ఎవరు చెప్పలేరు. సో నాకైతే బాగా హెడేక్ వచ్చింది. సో మార్నింగే మంచిగా ఆయిల్ పెట్టేసుకున్నాను అన్నమాట. సో ఇలా కొంచెం హెయిర్ మొత్తం బ్యాక్ తీసేసి ఇట్లా క్లచర్ పెట్టేస్తున్నాను. జుట్టు వేసుకోవడం స్టైల్స్ పెద్దగా ఏం రావు నాకు, వచ్చిన ఒక 2-3 అవే రిపీటెడ్గా వేస్తూ ఉంటాను. మ్యాక్సిమం నాకైతే హెయిర్ లీవ్స్ వేసుకోవడం చాలా అంటే చాలా ఇష్టము. బట్ మా మమ్మీకి చాలా కష్టం, అస్సలు ఉంచనియదు. అసలు హెయిర్స్ అట్లా లీవ్ చేస్తేనే ఆమెకు కోపం వస్తుంది అనమాట. ఆమెకు అస్సలు నచ్చదు. సో ఆమె ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా మనం జుట్లు వేసుకోవాలి. ఇక్కడైతే ఏ జుట్టు వేసుకుందాం వెనకల్లా, 3 పాయల జుట్ట 2 పాయల జుట్ట అని ఆలోచిస్తున్నాను అనమాట. మా భాషలో మేము 2 పాయల జుట్టుని సాసిసిరేర్ మాతో అని అంటాం. మీ భాషలో ఏమంటారో చెప్పేయండి నాకు కామెంట్లో. ఇక్కడ 2 పార్టిషన్స్ తీసుకొని కొంచెం ఇటు నుంచి కొంచెం అటు నుంచి తీస్తూ ఉంటే సో ఈ జడ అయితే అయిపోతుంది అనమాట. సో దాన్ని మీ భాషలో ఏమంటారు నాకు కామెంట్ చేయండి. నాకైతే అట్లా బాగా ఇష్టము. వేసుకోనికి కూడా చాలా టైం పడుతుంది, అది కూడా చాలా కష్టము. బట్ ఇట్స్ ఓకే, ఎప్పుడు వేసుకోము కదా, ఊకే హెయిర్ లీవ్స్ చేసుకొని లేకపోతే పోనీ కట్టుకొని అట్లా ఉంటానమాట. సో ఈరోజైతే వేసేసుకుందాం అన్నట్టు నేనైతే జుట్టు వేసేసుకుంటున్నా. అండ్ ఆడపిల్లలకి హెయిర్ స్టైల్స్ చాలా వస్తాయి, చాలా మంచిది. బికాస్ ఇలాంటి టైంలో నో కన్ఫ్యూషన్, ఫాస్ట్గా వేసేసుకోవచ్చు. మనకు వచ్చిందో రెండో వాటినే తిప్పి ఏది వేయాలని ఆలోచిస్తూ ఉంటాను అన్నమాట. నేనైతే ఫెస్టివల్స్కి రెడీ అవ్వడం, ఫొటోస్ దిగడం ఎంత బాగుంటుందో కదా అసలు. అందరు ఎంత మంచిగా రెడీ అవుతారో చూసేయండి లాస్ట్ ఎండింగ్ వరకు. ఒక్కొక్కళ్ళు ఎంత మంచిగా రెడీ వస్తారో అసలు. ముద్దుగుమ్మలు అందరు. బాయ్స్ అయితే అట్లట్లా రెడీ అవుతారు కానీ అసలు వేసుకున్న పాయింట్లు చేంజ్ చేయరు అనుకోండి. అమ్మాయిలు అట్లా కాదు, మంచిగా రెడీ అయ్యేసి వస్తారు తీజ్ పండుగకి ఏంటంటే మ్యాక్సిమం రెడీ అవ్వడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపెట్టారంటే ఎట్లాగో వర్షం పడుతుంది, మొత్తం తడిచిపోతాం, దానికి రెడీ అవ్వడం ఎందుకు అన్నట్టు చాలా వరకు మన అట్లా రెడీ అవ్వరు. సో నేనైతే నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇది మా థర్డ్ తీజ్ అనమాట. నేను ప్రతి ఒక్క తీజ్కి రెడీ అయ్యాను. అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట. ఒక్క డేనే కదా ఎంజాయ్ చేసేది, దానికి కూడా వర్షం పడుతుంది రెడీ అవ్వద్దు అనేసి ఎందుకు అనుకోవాలన్నట్టు మేమైతే మంచిగా అయితే రెడీ అయిపోతాం అనమాట. మా బావ నా కోసమా రెడీ అవుతుందన్నమాట. సో హీఈస్ గెట్టింగ్ రెడీ బ్యాక్ సైడ్.
ఎందుకు ఆయనకు కూడా అసలు ఇష్టం ఉండదు రెడీ అవ్వడం. వర్షం పడుతుంది కదా, ఇప్పుడు నన్ను రెడీ అవ్వడం అవసరమా అనేది అంటారనమాట. బిఫోర్ మ్యారేజ్ అసలు రెడీ అయ్యే ముచ్చటనే లేదు మాకు. ఇదేందో తల్లి, నిన్ను పెళ్లి చేసుకున్న కాడ నుంచి రెడీ అవ్వడం, ఫాస్ట్గా తినడం, ఫోటో దిగడం అన్నీ అవుతున్నాయి నాకు అనేసి అయితే అంటున్నారనమాట. సో అవ్వాలి కదా అనేసి నేను ఇక్కడైతే డ్రెస్ చేంజ్ చేసేసాను అనమాట. శారీ, ఇది మా మమ్మీ శారీ అండ్ దిస్ ఇస్ మై మగ్గం బ్లౌజ్ ఫ్రమ్ మై మ్యారేజ్ అనమాట. నా మ్యారేజ్ సమ్ శారీకి ఉండే బ్లౌజ్ ఈ శారీకి కట్టుకుందాం అనేసి బాగుంది కదా అనేసి అయితే తీసేసుకొచ్చినాను అనమాట. శారీస్ ప్రెగ్నెన్సీ టైంలో కొనుక్కొని దానికి బ్లౌజ్ కుట్టించుకుంటే మళ్ళీ అది సరిపోదన్నమాట. సో అందుకనేసి కుట్టించుకోలేదు. ఇది మమ్మీ శారీ ఉంటే దీన్నే కట్టేసుకుందాం అనేసి చూసుకుందాం అనమాట. యాక్చువల్గా నేను శారీ కట్టుకోనికి ఓన్లీ వన్ రీజన్, నా పెళ్లి బుట్టాలు నిన్న పెళ్లిలో చేయించుకున్నాయి ఎంతో ఇష్టంగా పెట్టుకుందాం అనేసి, పెళ్ళి తర్వాత మళ్ళీ ఇదే సెకండ్ టైం పెట్టుకోవడం అనమాట. సో పెట్టుకుందాం కదా అనేసి అయితే శారీ కట్టినా అన్నమాట. ఇంత మంచిగా ఉన్నాయి కదా, ఒక్కటి పెట్టుకుంటే ముఖం మొత్తం వెలిగిపోతుంది, అసలు ఏ హారం కూడా అవసరం లేదు అనుకున్నా. బట్ మా మమ్మీ వెనకల పెట్టే దిమ్మెలు ఉంటాయి కదండి, అది మాత్రం తీసుకురాలేదు. బుట్టాలు అండ్ చెంపచరాలు అయితే పట్టుకొని వచ్చేసింది అనమాట. వెనకాల పెట్టుకునే తోకలు అయితే లేవు. సో ఎందుకు మా ఇట్లా నన్ను డిసప్పాయింట్ చేస్తారు, లేక రెడీ అవుదాం అనేసి. ఇంత కష్టం ఉన్నా ఇంత చెమట పడుతున్నా కూడా నేను శారీ కట్టుకున్నా. ఇప్పుడు వీటి కింద అసలు దిమ్మెలే లేవు, ఎట్లా పెట్టుకోవాలి నేనంటే, నాయి తీసిస్తా ట్రై చేస్తావా అని అంటుంది. ఇక ఏమనాలో అర్థమవుతలేదు నాకు. మా బావ మా మమ్మీ ఇద్దరు అరే మంచిగా ఉన్నాయి కదా అని అంటున్నారు, కానీ వెనకల పెట్టుకునేటి లేవు కదా, అట్లా అన్నకంటే నాకు ఇంకా కోపం వచ్చేస్తుంది అనేసి ఇక్కడైతే నా ఫేస్ మొత్తం డల్ అయిపోయింది. మీరే చూసేయండి ఎంత హట్టింగ్గా ఉంటుందో కదా. ఒకటి మనం పెట్టేసుకుందాం అనుకున్న దానికి అట్లా సెట్ అవ్వకపోతే బాగా కోపం వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మా మమ్మీ ఒకసారి ట్రై చేయి, వస్తుందో రాదో చూద్దామంటే, నువ్వేం పెట్టుకుంటావే అంటే, ఇప్పుడు నేను పెట్టుకోకపోతే ఏమవుతుంది, నువ్వైతే పెట్టుకోరాదు అన్నట్టు మమ్మీ అనేస్తున్నారనమాట. ఇది పట్టదు ఏం చెయ్యది, అన్నీ నాకు ఇట్లా డిసప్పాయింట్మెంట్ చేయనికే ఉంటారు మీరు అనేసి నేను మా హస్బెండ్ మీద అండ్ మా మమ్మీ మీద వరుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే పెట్టు, రాకపోతే సెకండరీ ఏదైనా ఆలోచిద్దాం అన్నట్టయితే అంటున్నారు. అస్సలు వస్తలేదు. యాక్చువల్గా ఈ బుట్టాలు నా పెళ్ళిలో పెట్టుకున్నాయి, మళ్ళీ మేమైతే గోల్డ్ లోన్ కింద అయితే బ్యాంక్లో పెట్టేసినాం అనమాట. సో ఎప్పుడు తీసుకురాలే కూడా, నాకు పెట్టుకునేంత ఇంట్రెస్ట్ కూడా ఎప్పుడు రాలే. లైక్ లిటరల్లీ ఎప్పుడు అడగలే నాకు ఆ బుట్టాలు కావాలి నేను వేసుకుంటా అన్నట్టు ఎప్పుడు అడగలే అనమాట. తెచ్చేసుకున్నాం కదా ఈసారి అన్నట్టు పెట్టుకుందామని ఎంత ఆశతో శారీ కట్టుకుంటే మొత్తం డిసప్పాయింట్మెంట్ చేసింది మా మమ్మీ. బట్ ఇట్స్ ఓకే, ఇలాంటివన్నీ అయితేనే ఉంటాయి, కామన్ అనమాట. సో మనం లైట్ తీసుకోవాలి. సో ఇక్కడైతే నేను మస్తు ఉఫ్ అనుకొని లైట్గా అన్నట్టు మళ్ళీ మూడ్ చేంజ్ చేసేసుకొని ఓకే లెట్స్ గెట్ రెడీ అనదర్ వే అన్నట్టు చూసేస్తున్నాను అనమాట. కానీ ఎంతో బాణం గుంజుకుంటా అంటే నాకు అసలు ఆ కమ్మలి మీదనే పెట్టుకోవాలనిపించింది. బట్ కాలేదు. ఇక్కడ మా బావ అయితే రెడీ అవుతున్నారనమాట. నాది అయిపోయింది, ఇంకా ఎంతసేపు పడుతుందంటే ఇక అట్లనే వచ్చేస్తా అన్నట్టు ఫేస్ పెట్టినా అనమాట. సరే ఏం కాదు, ఉన్నదాంతోనే అడ్జస్ట్ అవ్వు, నెక్స్ట్ టైం మీ తీజ్కైనా పెట్టుకుందాం అనేసి అయితే అన్నారనమాట. సో ఇట్స్ ఓకే అన్నట్టు నేను మా బావతో చెప్పేస్తున్నాను. అండ్ ఇదైతే నేను సమ్ ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్న చైన్ అనమాట. సో ఇక్కడ నుంచి ఎన్ని బుట్టలు ఉన్నాయి కదా, వీటిలో ఏదో ఒకటి పెట్టేసుకో అనేసి నాకు ఉన్న దాంట్లో అన్నీ తెచ్చిస్తున్నారు మా బావ. సో ఇదైతే ఆ హారం ఎంత బాగుందో కదా, నాకు చాలా నచ్చింది. ఎవరైనా అడిగితే గోల్డ్ అంటే నేను నిజంగానే గోల్డ్ అని చెప్పేస్తున్నాను, అంత బాగుందన్నమాట. అది రియల్లీ గోల్డ్ లెక్క ఉంటుంది, అంటే చాలా బాగుంటుంది అనమాట. సో అలా అది పెట్టేసుకున్నాను. ఇక ఎట్లాగో హెవీగా జుమ్కాస్ లేవు కదా అనేసి ఫస్ట్ అయితే నెక్లెస్ పెట్టేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ నా దగ్గర ఉన్న చిన్న బుట్టాలు పెట్టేసుకున్నాను అనమాట. సో ఇవి వీటికి మ్యాచ్ అయితే అంతో కొంత బెటర్, ఎందుకు బ్యాడ్గా ఫీల్ అవ్వడం, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయితే చాలా మంచిది అనేసి ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నాను. వెనక నుంచి మా బావ నేను రెడీ అయిపోయినా ఇంకా ఎంతసేపు నీది అంటే, చిన్ననే రెడీ అయిపో ఫస్ట్, ఆ తర్వాత నాతో మాట్లాడు అనేస్తున్నాను అనమాట. సో మా బావ మా చిన్నోని కూడా రెడీ చేసేస్తున్నారు. వాళ్ళిద్దరు రెడీ అయిపోతే నాదైనా ఈజీగా రెడీ అయిపోతా అన్నాము. అసలు ఈ చెమటలు ఎట్లా ఆడుతున్నాయంటే ఆ రోజు చెప్పొద్దు. అందరు బయట ఫాస్ట్గా అందరు వచ్చేస్తారు, లైక్ వాళ్ళందరి ముందు ఫోటో దిగడం అంత బాగుండదు అనేసి మేమైతే ముందే వెళ్ళి ఫొటోస్ దిగేద్దాం కదా అనేసి అయితే అనుకున్నమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఇంత అవసరమా రెడీ అవ్వడం, ఫొటోస్ దిగడం అని కొందరు అనుకుంటారు. సో వాళ్ళ ముందు మనం పడడం ఎందుకు, దిగేసి వచ్చేస్తే అయిపోతుంది
అవుతుంది కదా అనేసి అంటున్నామన్న. ఇక్కడ మా బావ నేను కూడా రెడీ అవుతాను, నన్ను కూడా రెడీ చేయి అంటున్నారు. అంత లేదు, నాకు ఓపిక లేదు, నాది నేనే రెడీ అవుతా అని చెప్పేసిన అనమాట. సో మా చిక్కి బాబుని రెడీ చేయడానికి వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే ఈ ప్రైమర్, ఆ తర్వాత అయితే కొంచెం పౌడర్, అంతే అండి. సింపుల్ గెట్ రెడీ విత్ మీ అనమాట. ఎక్కువగా అయితే ఐటమ్స్ ఏమి యూజ్ చేయ. ఇవి కూడా నా దగ్గర ఫస్ట్ నుంచి లేకుండే, నేను వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి మా అన్నయ్య అవైతే నాకు కొనిచ్చారనమాట. ఇవి కూడా తీసుకో, అన్నీ పిచ్చి పిచ్చి ఏం రాసుకోవద్దు ముఖం మీద, ఎప్పుడైనా అవసరం ఉంటేనే ఇవి పెట్టుకో, లేకపోతే అవసరం లేదు అనేసి అయితే అనేసి నాకైతే మంచి నైకా నుంచి మంచి ప్రోడక్ట్స్ తెచ్చారనమాట. సమ్ లిప్స్టిక్ అండ్ ఇది కాంపాక్ట్ అండ్ పౌడర్ అనమాట. ఇవి ఈ మూడైతే తెచ్చేసారనమాట. ఎప్పుడైనా అవసరం ఉంటేనే వేసుకుంటా, లేకపోతే వేసుకోను అనమాట. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి చాలా మంచిగా కనిపించాలి కాబట్టి, ప్లస్ స్వెట్ బాగా వస్తుంది కాబట్టి అది కూడా కవర్ చేయాలనేసి ఇక్కడైతే రెడీ అయిపోతున్నాను. అండ్ ఎంత ఏం లైక్ నెక్లెసెస్ అవి ఏం పెట్టుకున్నా కూడా బొట్టు పెట్టుకోకపోతే ఫేస్లా కలర్ ఉండదు కదండి. ఇక్కడ చూసేయండి, నాది ఫేస్ మొత్తం వచ్చే ముస్లిం అమ్మాయి లెక్క కొడుతున్నా కదా. ఇక్కడైతే కొంచెం లిప్ బామ్ పెట్టేసుకొని అండ్ టిక్లీ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇది ఇంట్లో ఏది ఉంటే అదే పెట్టేసుకుంటున్నా. లిటరల్గా ఇది పెట్టుకోవాలని నాకు ఏం ఉండదు. సో మమ్మీ వాళ్ళది పిన్ని ఎవరి ఇంట్లో ఏది ఉంటే అది పెట్టేసుకుంటాను అనమాట. సో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే ఇది తెచ్చేసుకున్నా. అండ్ ఈ వర్షానికి ఈ చెమటలకి కుంకుమ పెట్టుకుంటే పోతుంది అనేసి సింధూరం పెట్టేసుకుంటున్నాను. అండ్ హియర్ వి గో, నేను ఫోన్లోనే చూసుకుంటా రెడీ అవుతున్నాను అనమాట. సో గుడ్లంతా పైకి చేసేస్తున్నాను. సో ఇక్కడైతే సింధూరం పెట్టేసుకుంటున్నాను అనమాట. ఆడపిల్లకి బొట్టు ఎంత అందమో కదా అసలు. జ్యువెలరీస్ అంతా పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే, బొట్టు పెట్టుకోవడం ఇంకో ఎత్తు అన్నమాట. సో చాలా బాగా అనిపిస్తుంది. ఏ వీడియోస్లో చూసినా కూడా బొట్టు అయితే కంపల్సరీగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే నా గోల్డ్ రింగ్ అండ్ సమ్ సిల్వర్ రింగ్ రెండు అయితే పెట్టేసుకున్నాను. మా చిక్కి బాబు కూడా రెడీ అయిపోయాడు, వైట్ టు వైట్ అనమాట. మా అన్న ముంబైకి వెళ్ళినప్పుడు ఆ డ్రెస్ తెచ్చాడు మా చిక్కి బాబు కోసం. మ్యాక్సిమం మా చిక్కి బాబు డ్రెస్సులు అన్నీ మా అన్నయ్య కొనిచ్చినవి ఉంటాయి. బికాస్ వాడు మంచిగా సెలెక్ట్ చేస్తాడు, ఆయనతో మంచిగా తెచ్చేస్తాడు. సో మా బావకు అంత టైం ఉండదు, బయట వెళ్ళరు ఎక్కువ అనేసి మా అన్నయ్య అన్నీ తెచ్చేస్తూ ఉంటారనమాట. ఇక్కడైతే నేను కూడా రెడీ అయిపోయాను. సో నేను కూడా రెడీగా వెళ్ళిపోదామా అంటే వెయిట్ లిప్స్టిక్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నట్టు లిప్స్టిక్ అయితే పెట్టేసుకుంటున్నాను. అది ఎట్లాగో 2 minutesలో వెళ్ళిపోతుంది, నేను మచ్చికి బాబాకు ముద్దులు పెట్టే దాంట్లోనే. సో అట్లుంటుంది అనమాట. ఇది నా గెట్ రెడీ విత్ మీ. ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పేయండి. ఇక్కడైతే ఇలా రెడీ అయిపోయినాము, వెళ్దాం పదా, బయట వర్షం స్టార్ట్ అవుతుంది అనేసి అంటున్నారు అనమాట. సో ఓకే వెళ్దాం అనేసి అయితే వెళ్తున్నాం అనమాట. మా మమ్మీ మా వెనకాల వస్తుంది మా చిక్కి బాబుని పట్టుకోనికి. ఇది మా బతుకమ్మ అనమాట. సో ఇక్కడైతే బతుకమ్మ పైన ఇట్లా లైక్ ఇల్లు లెక్క కట్టేసి పైన పెడతారనమాట. మా తండలో అయితే నియర్లీ 100 houses కంటే ఎక్కువ ఉంటాయి. కాకపోతే పార్టీషన్ కింద 4 to 5 దగ్గర పెట్టుకుంటారనమాట. 20-30 అట్లా పెట్టుకుంటారు. బట్ మా విలేజ్లో అయితే ఎంతమంది ఉన్నాం కూడా మేము ఒకటే దగ్గర పెట్టుకుంటాం. అత్తమ్మ వాళ్ళ సైడ్ ఫస్ట్ డిఫరెన్స్ ఇది. ఇక్కడైతే ఎవరిది వాళ్ళు, ఇటు ముందు సైడ్ వాళ్ళు ముందు సైడ్, వెనక సైడ్ పెట్టేసుకుంటారు. అండ్ ఇక్కడైతే ఇట్లా మొక్కిన తర్వాత బుట్టలన్నీ కింద పెట్టేస్తారనమాట. బతుకమ్మ బుట్టలు ఉంటామండి. సో అవన్నీ కింద పెట్టేసి ఇక్కడ అమ్మాయి అయితే పేరు పిలిచి ఎవరి బుట్టలు వాళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట. బికాస్ వాళ్ళకి తెలుస్తుంది ఎవరి బుట్టలు ఏంటిది అనేసి. వాళ్ళు ఫస్ట్ నుంచి వాటర్ పోస్తారు, దాన్ని పెంచుతారు కాబట్టి వాళ్ళకంతా తెలుసు అనమాట. సో ఇక్కడ ఎవరి పేరు వాళ్ళది పిలిచి ఇచ్చేస్తున్నారు అనమాట. ఆడపిల్లలు 9 days అసలు ఎంత కష్టపడతారో, మంచిగా ఇష్టంతో 3 పుట్టలు వాటర్ తెచ్చి దానికి పాటలు పాడుకుంటా వాటరింగ్ చేసేసి 9 days తర్వాత వెళ్ళిపోతుందని ఆ బాధ అసలు ఎంత ఘోరంగా ఉంటుందో ముందు చూడండి. అసలు ఆడపిల్లలు ఎంత ఏడుస్తారో. అండ్ ఇక్కడైతే మా బుట్టలు వచ్చేసినాయి. మా చిక్కి బాబుకి చూపిస్తామంటే వాడైతే ఉరుకుతా ఉండనమాట. సో ఇట్లా బుట్టలు తీసుకున్న తర్వాత బతుకమ్మని అయితే కొంచెం తెంపేసి మేమైతే అందరి జేబులలో, ఇట్ మీన్స్ మనకు దగ్గరైన వాళ్ళ జేబులలో అయితే పెట్టేస్తాం అనమాట. సో వాళ్ళ ఆరోగ్యం ఎప్పుడు బాగుండాలి అండ్ సంతోషంగా ఉండాలి వాళ్ళు ఎప్పుడు అన్నట్టు పెట్టేస్తాం అనమాట. ఇక్కడ మా మమ్మీ కూడా పెడుతుంది, షై ఫీలింగ్ అవుతుంది మా మమ్మీ. ఇక్కడ మా చిన్నడికి పెడుతుంది.
పెడతా అంటే మా చిన్నోడైతే అసలు ఆగనే ఆగడు కదా, ఆడుడే ఆడుడే ఆడాడు. వాడికైతే ఆడుకోవడం అంటే చాలా ఇష్టము. ఇక్కడ నేను మా డాడీకి పెడదామనేసి అయితే వెళ్తున్నాను అన్నమాట. మా డాడీ అక్కడ మాట్లాడుతున్నారు. సో మా డాడీకి కూడా కొంచెం బతుకమ్మ పెట్టేసి మా చిన్నోడిని ఆడిపిద్దామంటే మా చిన్నోడేమో తీసేసుకొని మా డాడీకి పెడుతుండనమాట. యాక్చువల్గా బాయ్స్కి చెవులలో పెట్టాలి, జేబులలో పెడతారు. అండ్ మా చిన్నోడు ఎక్కడ చూసిండో ఏందో వాడు హైలైట్ అసలు డైరెక్ట్ మా డాడీ చెవులో బతుకమ్మ పెట్టేసిండు. అసలు ఎంత నవ్వుకున్నామో, అరే వీడికి ఎట్లా తెలుసు ఇది అన్నట్టు. మా డాడీ అంటే మా చిన్నోనికి చాలా అంటే చాలా ఇష్టము. మా డాడీకి నా మీద ఎంత ప్రేమ ఉంటుందో మా చిన్నోని మీద 2 ఎత్తులు ఎక్కువనే ఉందన్నమాట. సో ఇక్కడ మా బావ కూడా పెట్టేస్తున్నాడు మా చిక్కి బాబుకి. కొంతసేపు చిక్కుబాబుతో అట్లా ఆడుకున్నాం అనమాట. అసలు వాడికి అది ఇచ్చాము చూడు అంటే ఫీల్గా అసలు ఇది ఏంది అన్నట్టు అంటే వాడు మొత్తం పాడేయడానికే ట్రై చేస్తున్నాడు. ఇక్కడ మా బుట్ట మొత్తం ఖాళీ అయిపోయింది, అందరికీ తెంపేసి పెట్టేసాం. ఆఫ్టర్ దట్ బుట్టలంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే దేవునికి పెట్టేసిన పందిని మొత్తం తీసేస్తారండి. అమ్మాయిలు అయితే ఎంత ఏడుస్తారో అసలు, వద్దు విడగొట్టకండి, దాన్ని తీయకండి అనేసి చాలా చాలా సెంటిమెంట్గా ఏడుస్తారనమాట. లిటరల్లీ మా సైడ్ అయితే డిఫరెన్స్ ఉంటుంది, ఇక్కడ సైడ్ అయితే ఇట్లా ఒకసారి చూసేయండి మీరే. దిగారు చూసారు కదా, ఆడపిల్లలు అయితే అంత సెంటిమెంట్గా ఫీల్ అవుతాం అనమాట. చాలా చాలా బాధ అనిపించింది. ఇక్కడ తిను మా కూతురు అనమాట, మా చిన్న బావ చిన్న కూతురు అనమాట. సో వాళ్ళ బావయ్యతో కూడా బతుకమ్మ పెట్టించుకుంటుంది. తర్వాత అయితే ఆ బుట్టల్ని అన్నిటి తీసుకెళ్ళి అయితే చెరువులో అయితే వదిలేస్తారనమాట. సో మనకు ఎవరెవరు తీసిచ్చారో అదైతే ఇట్లా ఇంట్లో దాచిపెడతాం అనమాట. సో అది అట్లా ఉంటే చాలా మంచిది అనేసి అందరు నమ్ముతారు. సో ఇంట్లో అట్లా పెట్టేసామన్నమాట. తిను మా కూతురు చాలా చాలా ఇష్టం అనమాట నాకు. సో ఇలా మా ఫెస్టివల్ అయితే జరుపుకున్నాము. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లలో చెప్పేయండి. అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్.